నమస్కారం. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. ఘనంగా 133వ జయంతి వేడుకలు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ప్రముఖ జానపద కవి, గాయకుడు ఐండ్ల రాము మహనీయులను తలుచుకుంటూ దండము మాదీన బంధువులకు అనే పాటను పాడిన వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రమేష్ రావు, మహేందర్, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి కామారెడ్డి జిల్లా కళాకారులు ఈరోజు మరి ఈ యొక్క ప్రాంగణానికి అంబేద్కర్ గారికి మరి పూలమాల వేసి అదేవిధంగా వారి పైన వారిని తలుచుకుంటూ మరి పాటలు పాడి వారిని తలుచుకున్నాం. కాబట్టి బడుగు బలహీన వర్గాలకే కాదు సమస్త జనాభాకి ఆయన రాసినటువంటి రాజ్యాంగం అందరిది కాబట్టి ఆయన ఏ కులానికో ఏ మతానికో సంబంధించిన వాడు కాదు. కాబట్టి అన్ని కులాలకు అన్ని వర్గాలకు మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మరి మన కామారెడ్డి జిల్లా వాసులందరికీ మా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలపడం జరిగింది. అంబేద్కర్ గారి ఆలోచన విధానం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి 133వ జయంతి సందర్భంగా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత ప్రభుత్వాలు గొర్రె అంటే బర్రె అంటే బావులు గోవులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ గొర్రె లేదు, ఆ బావులు లేవు, ఆ చెప్పులు లేవు, ఆ తప్పులు లేవు. మరి గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏం చెప్తాయంటే విదేశాలు చదువుకుంటే 20 లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తామంటున్నారు. అది దిక్కు లేదు. ఇప్పుడు దళిత బంధు ఉన్నారు, అది దిక్కు లేదు. కాబట్టి ఇప్పుడు కనీసం కేసీఆర్ ప్రభుత్వము అవన్నీ ఎగ్గొట్టి ఏదో దళిత బంధు పేరు మీద మాయమానం చెప్పి దళితులు మోసం చేసింది. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము అట్లా కాకుండా మాకు ఏదైతే ఢిల్లీకి వస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎస్సీ నిధులు అవి ఈ ఎస్సీలకు ఏదో రూపంలో గొర్రెనో బర్రెనో ఏదో రకంగా పథకాల స్కీములు పెట్టి మాకు అందజేయాలని కోరుతున్నాం. లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం కన్నా ఘోరంగా అవమానాలు పాలవుతుందని విన్నవించుకుంటున్నాం. రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ మాదయ్య మాదిగ, నేను ఉప్పల్ల అన్నగారు జిల్లాలో ఘనంగా ఏప్రిల్ మాసంలో ఈ జాతి పితల ఉత్సవం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు అన్ని కుల సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, నాయకులు, గవర్నమెంట్ రాజకీయ నాయకులు ఘనంగా కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఆఫీస్ ముందు అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఇవాళ అర్పించడం జరిగింది. ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళను అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో అన్ని కులాలకు అందవలసిన ఫలాలు ఇవాళ అందకపోవడము, ఇవ్వకపోవడము ఈ రాజకీయ నాయకులకు అలవాటు అయిపోయింది. కాబట్టి ఇవాళ మేము అంటున్నాము, కేంద్ర ప్రభుత్వం అంటున్నాము, రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతున్నాము. ఎందుకంటే ఇవాళ ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ మీద రాజ్యాంగంలో పొందుపరిచి ఏదైతే ఫలాలు అందవలసినవి ఉన్నాయో అవి అందకుండా చేయడమే రాజకీయ నాయకులు ఇలా కుట్రపడుతున్నారని మా రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ తరఫున మేము ఇలా అడుగుతున్నాం. కాబట్టి ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే ఇలా ప్రజలను మోసం చేసి ఈ ఓటు బ్యాంక్ తెంగిపోయి సీట్లలో కూర్చొని ప్రజలు గొర్రెల లెక్క మోసం చేసి ఇవాళ రాజకీయ నాయకులు ఇలా పరిపాలిస్తున్నారు. ఇది మేము కరెక్ట్ కాదని కూడా ఇలా మేము ఇది హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇవాళ మేము అనుకునేది ఒకటే,
మొన్న చూస్తే నరేంద్ర మోడీ హైదరాబాద్కు రావడం జరిగింది. ఎంఆర్పిఎస్ పుట్టింది 30 సంవత్సరాల నుంచి ఉద్యమం చేయడం జరుగుతుంది. ఏబిసిడి వర్గీకరణ గురించి, ఎస్సీ వర్గీకరణ మేము 5 మినిస్ట్రేట్లతోని మేము కమిటీ వేయడం జరిగింది. కానీ మేము హైకోర్టులో సుప్రీంకోర్టులో అది బిల్లు పెట్టి పాస్ చేయిస్తామని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు ఈ ప్రజలను మోసం చేయడం కూడా ఇది కరెక్ట్ కాదని మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము కోరడం ఒకటే, రేవంత్ రెడ్డి గారిని ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో న్యాయమైన పోరాటం కావచ్చు, న్యాయమైన డిమాండ్ కాబట్టి ఇవాళ ఆ బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వంకు దృష్టి తీసుకుపోయి ఆ బిల్లు పాస్ చేపిస్తే మాకు సంతోషం. లేని వేళల చాలా వ్యతిరేకత చేస్తామని మాది రాజకీయ పోరాట సమితి తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై జై మాదిగా.